రక్తరిగిరి రక్తలు రక్తరిగిరి రక్తలు రక్తరిగిరి రక్తలు. హాయ్ హలో వెల్కమ్ టు హరీష్ మేఘ్నా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి నాకు ఇష్టమైంది, నేను కొనాలనుకున్నది కొనేసాను అనమాట. సో అది వచ్చేసి చాలా పెద్దదేం కాదు, చాలా చిన్నదే. సో అది నాకు చాలా ఇష్టం అనమాట, అన్నిటికన్నా కూడా. సో అది ఏంటంటే తడా! నా సైకిల్ అనమాట. సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను. సో ఇదంటే నాకు చాలా ఇష్టం. సో అంటే ఐ మీన్ సైకిల్ అంటే, ఎందుకంటే నాకు బైక్, కారు వీటన్నిటికన్నా కూడా నాకు సైకిల్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. మా నాన్నని ఒకసారి అడిగినా కూడా దీనికోసం ఉపవాసం కూడా చేసినాను. నేను చేసే తింగర పనులను చూసి మా నాన్న వచ్చేసి తీసిలేకపోయాడు. సో అదనమాట సంగతి. ఈ సైకిల్ గురించి చెప్పాలంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. నన్ను నాకు నన్ను తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెప్తారు నాకు సైకిల్ ఎంత ఇష్టమో అనేది. నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ నాకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే అంత ఇష్టం అనమాట. కార్, బైక్ కన్నా కూడా ఎందుకో తెలియదు, తొక్కుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటది. సో బీటెక్ లో ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ కిషోర్ అనే అతను ఉండేవాడు. అతను వచ్చేసి సైకిల్ కొన్నాడు అనమాట. అతని సైకిల్ ఉదయాన్నే లేచినమ్మటే వేసుకొని పోయేది. అక్కడ వచ్చేసి వేసుకొని చుట్టూ తిరుగుతా ఉండేవాడిని అనమాట. పొలం గట్ల మీద, కాలువల చుట్టూ తిరుగుతా ఉండేవాడిని. ఒక రోజు వచ్చేసి ఏకంగా 12 గుడ్లవెల్లూరు నుంచి గుడివాడ దాకా బైక్ మీద, ఐ మీన్ సారీ, ఇది సైకిల్ మీద నేను వచ్చేసి అంత దూరం వెళ్ళాను అనమాట. వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ లో తిరిగేసి వచ్చాను. మధ్యలో 1-2 ప్లేసెస్ లో ఆగాను అంతే. మిగతాప్పుడల్లా నార్మల్ గా కంటిన్యూస్ గా తొక్కుంటా వచ్చాను అనమాట. అంత ఇష్టం అన్నమాట నాకు. ఎట్లా తొక్కుతానో తెలియదు, అంటే అలాగే తొక్కుంటా వెళ్ళిపోతాను అనమాట. నాకు సైకిల్ అంటే అంత ఇష్టం అనమాట. సో అది సంగతి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకసారి నా ఫస్ట్ మూవీ వచ్చేసి రచ్చా మూవీ అనమాట. ఆ రచ్చా మూవీలో వెళ్ళినప్పుడు మా నాన్నతో పాటు వెళ్ళాను. అక్కడ ఒక ఆయన్ని చూపించేసి, ఆయన చూడు ఆయన ఎంత ముసలాయన, నేను సిఎస్పురం నుంచి పామూరు దాకా సైకిల్ తొక్కుంటే సినిమా చూడడానికి వస్తాడు. ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 19 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 19 కిలోమీటర్స్ తొక్కేసి సినిమా చూసేసి మళ్ళీ బ్యాక్ అదే సైకిల్ మీద వెళ్తాడు అనమాట. సో నాకైతే అలాగే అనిపించింది. అంటే ఆ సినిమా మీద చూడడానికి ఆయన అట్లా వస్తుంది అనమాట. సైకిల్ కానీ అంటే జీరో, అంటే పెట్రోల్ ఛార్జెస్ ఉండవు, ఏముండవు. కాకపోతే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, గాలి ఏదన్నా పంచర్ అలా ఉంటాయి. కానీ ఒక ఫీల్ వస్తుంది అనమాట సైకిల్ తొక్కుతుంటే. అండ్ ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే కదా, ఎక్సర్సైజ్ అనే కదా. సో ఎవరికైతే ఓన్లీ సైకిల్ బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వాళ్ళు అందరూ. కానీ సైకిల్ తొక్కడం చాలా హెల్తీ. మీరు సైకిల్ తొక్కండి కూర్చుని, ఓకే. అండ్ అంతే. సో నేను నా సైకిల్ చూపిస్తాను చూడండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్. మేఘ్నా మేఘ్నా మేఘా. బాయ్. ఓకే. అందరికి బిలైటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటా అంటే చంప ఒకటి
నాకు చేయను తీసుకో సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.